ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ వద్ద సభ జరగనుంది. ఇక సర్వం సిద్ధం పేరుతోటి సభ ఏర్పాటు జరిగింది. యూనివర్సిటీలో సౌకర్యాలు మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 1000 కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు అధ్యాపకుల సూచనలతోటి యూనివర్సిటీ డీపీఆర్ రెడీ అయింది. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఓయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయనున్నారు సీఎం రేవంత్. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభ జరగనుంది. సర్వం సిద్ధం పేరుతోటి సభ ఏర్పాటు జరిగింది. యూనివర్సిటీలో సౌకర్యాలు మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 1000 కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు అధ్యాపకుల సూచనలతోటి యూనివర్సిటీ డీపీఆర్ రెడీ అయింది. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఓయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయనున్నారు సీఎం రేవంత్. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభ జరగనుంది. సర్వం సిద్ధం పేరుతోటి సభ ఏర్పాటు జరిగింది. యూనివర్సిటీలో సౌకర్యాలు మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 1000 కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు అధ్యాపకుల సూచనలతోటి యూనివర్సిటీ డీపీఆర్ రెడీ అయింది. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఓయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయనున్నారు సీఎం రేవంత్. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి మధ్యాహ్నం 12 గంటల 30 ప్రాంతంలో చేరుకుంటారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో ముఖ్యమంత్రి హాజరైన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యకలాపాలకు ఖచ్చితంగా నిధులు కేటాయిస్తామని గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నిధులు కూడా ప్రకటించే అవకాశం. సుమారు 1000 కోట్ల వరకు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి, ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీకి కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నది కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు అఫీషియల్ గా ప్రభుత్వం ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి హాజరైన తర్వాత నేరుగా విద్యార్థుల ముందే ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు కొంత ఉత్సాహం చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కొంతకాలంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. కానీ కేటాయించిన కొన్ని నిధులు కూడా ఉపయోగంలోకి రాలేదంటే కూడా విద్యార్థులు తీవ్ర ఆందోళన కూడా గతంలో చేశారు. ఈరోజు వస్తున్న నేపథ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్పీ నేతలు అంటే భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన విద్యాసంఘ నేతలు కొంత ఆందోళన చేశారు. ఇప్పటికే వారందరూ కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు. మరోవైపు విద్యార్థులందరూ కూడా వివిధటువంటి ఏబీసీ విద్యార్థులు కావచ్చు, ఎస్ఎంఐ విద్యార్థులు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ విద్యార్థులు అందరూ కూడా ముఖ్యమంత్రి రాకని ఆహ్వానించారు. కేవలం బీఆర్ఎస్పీ నేతలు మాత్రమే, బీఆర్ఎస్పీ సంబంధించిన పార్టీ నేతలు, స్టూడెంట్స్ యూనియన్ నేతలు మాత్రమే అటు రేవంత్ రెడ్డి రాకను కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వారందరూ కూడా పోలీసులు అడ్డుగా తీసుకోవడం జరిగింది. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా హాజరైన తర్వాత 1000 కోట్ల నిధులు కేటాయించడంపై ప్రసంగిస్తారు. ఆ 1000 కోట్ల నిధులకు సంబంధించిన విషయాలపై కూడా విద్యార్థుల దగ్గర నేరుగా హాజరై వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరుస్తారు. గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. 2 పాలన ముగించిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి తీసుకోవచ్చు చేస్తున్న సంక్షేమ పథకాన్ని నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా విద్యార్థుల ముఖాముఖి మాట్లాడే అవకాశం కూడా కనబడుతుందని చెప్పారు. అయితే సునీల్, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సునీల్?
ఎస్, ఉస్మాన్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఉస్మాన్ యూనివర్సిటీకి చేరుకుంటారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రాకను అడ్డుకుంటానని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన యూనియన్ నేతలందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. కొంతమంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఎవరైనా ఆందోళన చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకున్నారని మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యకలాపాలు ఏదైతే ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు బిల్డింగ్లు గతంలో ఎప్పటి నుంచో పురాతన 100 శతాబ్దాల కాలం నాటి బిల్డింగ్ సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ మొత్తం కూడా పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించిన నిధులు ప్రకటన కూడా ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా Right. హాజరయ్యే విద్యార్థులను చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.